ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 17వ అధ్యాయంలోని మొట్టమొదటి శ్లోకం గురించి ఈరోజు తెలుసుకుపోతున్నాం. సాయిరామ్. గత ఎపిసోడ్లో మనం 17వ అధ్యాయం యొక్క ముఖ్య విషయాలు తెలుసుకున్నాం. ఈరోజు అర్జునుడు అడుగుతున్నాడు, ఏ శాస్త్ర విధిం మురుసయజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠాతు కృష్ణ సత్వమహో రజస్తమః. అర్జున వాచ. అర్జునుడు అడిగను, కృష్ణ, ఓ కృష్ణ, ఎవరు శాస్త్రవిధిం శాస్త్రోక్త విధానమును ఉసృజ్య విడిచి శ్రద్ధయా ఆన్వితాః శ్రద్ధతో కూడుకున్న వారై యజంతే పూజాదులను అనుతున్నారో తేషాం వారి యొక్క నిష్ఠాతు స్థితి కా ఇట్టిది సత్వం సాత్వికమా, అహో లేక రజః రాజసమా, అధోవా లేక తమః తామసమా. అర్జునుడు అడిగాను, ఓ కృష్ణ, ఎవరు శాస్త్రోక్త విధానమును విడిచిపెట్టి శ్రద్ధతో కూడుకొని పూజాదులను కొనతురో వారి యొక్క స్థితి సాత్వికమా లేక రాజసమా లేక తామసమా ఏదే ఉన్నది. క్రిందటి అధ్యాయం చివరి శాస్త్రవిధిని ఉల్లంఘించి స్వేచ్ఛాపరులై ప్రవర్తించు వారికి మోక్షసిద్ధి కలుగుదని చెప్పబడింది. అయితే కొందరు శాస్త్ర నిర్దిష్టములకు విధి నిశ్చయములను శ్రమయని తలంచినో లేక ఔదాస్యాన్ని వహించో వాటిని కూర్చొని తెలుసుకున్నట్టుగా ప్రయత్నింపక శ్రద్ధతో కూడుకున్న వారై ఆసక్తి బుద్ధి కలిగి దేవతాదులను అర్చిస్తుంటారు కదా, అట్టి వారి యొక్క ప్రవృత్తి ఎటువంటిది? అది సాత్వికమా రాజసమా తామసమా? ఇక్కడ అర్జునుడి యొక్క ప్రశ్న. సాయిరామ్.